ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందమే అసూయ పడేలా ఉన్న ఈ ఐపీఎస్ విధి నిర్వహణలో ఉంటూనే ఆమె వేసిన గిరిజన నృత్యాలు పెద్ద ఎత్తున ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కుంభమేళాలో పూసలు అమ్ముకునే యువతి మోనాలిసాగా గుర్తింపు పొందితే ఇప్పుడు మేడారంలో ఉన్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ తన డాన్స్తో నెటిజన్ల మనసు గెలిచేసుకుంది. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్లో సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తుండగా మంత్రి సీతక్క సహచర ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేసింది ఈ అధికారి పేరు వసుంధరా యాదవ్. కాకి దుస్తుల్లో గంభీరంగా ఉంటూనే జాతర సంబరాల్లో జనంతో మమేకమైపోతూ చిందులేసింది. ఇప్పుడు ఆ వీడియోలు చాలామంది వాట్సాప్ స్టేటస్లుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టేసుకుంటున్నారు. మేడారంలో మెరిసినటువంటి అందమైన ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ కావడంతో నెటిజన్లు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పబోతున్నాను. ఈ ఐపీఎస్ అధికారి పేరు వసుంధరా యాదవ్. ఈమె కేవలం డాన్స్తోనే కాదు, తన జీవిత పోరాటంతో కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందినటువంటి వసుంధర కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తన తండ్రి ఫరూబీ యాదవ్ కళ నెరవేర్చడం కోసం ఐపీఎస్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 సార్లు విఫలమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టు వదలకుండా ఆ రకంగానే ముందుకు వెళ్తూ ప్రిపేర్ అయిపోయి ఆ పట్టుని సాధించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఐపీఎస్గా ఉద్యోగాన్ని సాధించింది. 6వ ప్రయత్నంలో 5 సార్లు విఫలమై 6వ ప్రయత్నంలో తన సత్తా చాటింది ఈ ఐపీఎస్ ఆఫీసర్. 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా నిలిచారు. ఇక నాన్న కోరిక నెరవేర్చడమే తనకు అత్యంత సంతోషకరమైన విషయమని ఆమె గర్వంగా చెప్తూ ఉంటారు. వసుంధరా యాదవ్ 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందినటువంటి అజయ్ యాదవ్ను ఫిబ్రవరి 2025లో వివాహం చేసుకున్నారు. లక్నోలో వివాహం ఘనంగా జరిగింది. అయితే వీరి పెళ్లికి అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అజయ్ యాదవ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని కల్లూరు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త ఇక్కడే పనిచేస్తుండడంతో ఆమె కూడా 2024లో ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ క్యాడర్కు బదిలీపై వచ్చారు. గతంలో గ్రే హౌన్స్లో ఏఎస్పీగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వసుంధర ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం వచ్చిన ఆమె విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.